నేను నిన్న ఇక్కడ తల స్నానం చేశాను అనమాట. గడ్డి గడ్డి ఉంది హెయిర్ నాది. తలకి ఆయిల్ పెట్టుకోవాలి కదా, లేకపోతే అలానే ఉంటే ఎండాకాలం చాలా ఇబ్బంది. ఎవరైనా హెయిర్ ఊడిపోతుంటే, హెయిర్ గ్రోత్ కాకపోతే ఈ ఆయిల్ వాడండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటించుకోవాలో, తలకి ఎలా ఆయిల్ పెట్టాలో నేను చూపిస్తాను చూడండి. అలానే నాదైతే కొంచెం షార్ట్ అయిందనమాట. ఎందుకంటే అంత షార్ట్ ఉందంటే, మొన్న తిరుపతికి వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు దేవునికి 5 కత్తెరలు ఇచ్చొచ్చాను అనమాట. అందుకోసం చిన్నగా అయింది, లేకుంటే పొడుగుగానే ఉన్నింది, మీడియం ఉన్నింది. నా జుట్టు అయితే మందం ఉంటుందన్నమాట. ఎక్కువ పొడవు అయితే ఎప్పుడు పెంచుకోలేదు నేనైతే. ఈ నూనె డాబర్ ఆమ్లో ఎందుకు నూనె ఆయిల్ పనిచేస్తుందంటే, నేనైతే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న తర్వాత రేపు మార్నింగ్ స్నానం చేయాలి. స్నానం చేయకపోతే ఎలా ఉంటుందంటే, ఒక 3-4 డేస్ అయినా చుండ్ర ఎక్కువైపోయి, స్మెల్ ఎక్కువైపోయి మనిషికి తల నస్తుంది. అది కూడా చెప్పాలి కదా. డాబర్ ఆమ్లో చాలా యూజ్ అవుతుందన్నమాట. ఉసిరికాయలు కదా, మంచిది, తినడం మంచిదే, ఆయిల్ కూడా మంచిదే. వైట్ హెయిర్ పోతుంది అనమాట. చిన్నగా పైలు తీసి అంటించుకోవాలన్నమాట. కుదులకు కూడా నూనె పట్టిస్తే గ్రోత్ అనేది బాగుంటుంది. ఎవరైనా కానీ ఎంటికలు లేని వాళ్ళు యూజ్ చేయండి, చాలా తక్కువ ఊడిపోతాయి అన్నమాట. ఒక 1 మంత్ వాడండి, చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే హెయిర్ గ్రోత్ అనేది బాగానే ఉంది, మందమైందనమాట. హెయిర్ అనేది ఊడిపోవడం చాలా తక్కువైంది. అలానే వచ్చేసి మనం ఆయిల్ పెట్టిన తర్వాత మసాజ్ చేయాలన్నమాట. క్లిప్ అయితే కొంచెమే పెట్టాను, ఎక్కువ అంటే తీయలేదనమాట, లెంత్ ఎక్కువ అవుతుందని. అలానే వచ్చేసి ఇలా చేయాలన్నమాట. మసాజ్ ఎక్కువసేపు చేయాలి. ఎంత లేదన్నా ఒక 15 నిమిషాలు టైం ఉన్న వాళ్ళు, టైం లేని వాళ్ళు ఒక 5 నిమిషాలైనా పర్లేదు, చాలా బాగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అలానే నూనె పెట్టిన తర్వాత వెంటనే కోమ్ చేయదండి, దువ్వకండి. దువ్వితే మాత్రం హెయిర్ అనేది ఎక్కువ ఊడుతాయి. ఒక 1 అవర్ కానీ, ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ, 2 అవర్స్ అయినా కానీ టైం ఉన్న వాళ్ళు అలానే పెట్టుకోండి. నేనైతే ఇక్కడైతే జడ వేసుకున్నాను. తర్వాత చాలా బాగుంటుంది నూనె. మనకి ఫస్ట్ ఆయిల్ ఈరోజు పెట్టుకున్నామంటే రేపు టుమారో వచ్చేసి మనం స్నానం చేయాలి. ఈ విషయం అయితే కంపల్సరీగా మర్చిపోకండి.